బ్రతుకమ్మలో అటుకులతో ప్రత్యేకంగా బ్రతుకమ్మను తయారు చేస్తారు. ఈరోజు గౌరమ్మను అటుకులను సమర్పించడం ద్వారా ఆరోగ్యం, సంపద మరియు సుఖ సంతోషాలు మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే బ్రతుకమ్మలో ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు ఆహార పదార్థంగా అటుకులు ప్రధానంగా ఉంటాయి. పూజా విధానాన్ని తెలుసుకున్నట్టయితే ఈరోజు పూజకు అటుకులు ఉపయోగించడం అనేది ముఖ్యమైంది. బతుకమ్మను పూలతో, అటుకులతో అలంకరించి భూమాతకు అంకితం చేయాలి. పూజలో అటుకులు, పచ్చిపప్పు, నువ్వుల చుట్టి మరియు పులిహార వంటి ఆహార పదార్థాలను గౌరమ్మకు నివేదనగా చేస్తారు. పూజా సమయంలో భూమాత శ్రేయస్సు కోరుతూ గౌరమ్మకు సకల శుభాలను మరియు సంపదలను ప్రసాదించాలని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు